సరే, ఈరోజు మనం ఒక అద్భుతమైన పురాణంలోకి వెళ్ళబోతున్నాం. ఇది కేవలం కథ కాదు, మన మానవ ప్రపంచానికి, కంటికి కనిపించని ఒక మాయాలోకానికి మధ్య వారధిగా నిలిచిన ఒక గాథ. త్యాగం, ప్రేమ, ధైర్యం ఇవన్నీ కలగలిపిన ఈ కథలో నీలమణి సరోవరం అనే ఒక సరస్సుంది. దాని ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం పదండి. అంటే ఈ సృష్టిలో కొన్ని అద్భుతాలు దేవతల కోసం, మరికొన్నేమో రాక్షసుల కోసం సృష్టించబడ్డాయి అంటారు. కాని కొన్ని మాత్రం మన కంటికి అస్సలు కనిపించని మాయాలోకాల కోసం ఉనికిలో ఉన్నాయి. అలాంటి ఒక మాయాలోకానికి, మన భూలోకానికి మధ్య ఉన్న ఒకే ఒక దారి ఈ నీలగిరి పర్వతం. ఆ పర్వతం కిందనే చంద్రగిరి అనే ఓ సుసంపన్నమైన రాజ్యం ఉండేది. దానికి రాజు ధర్మపాలుడు. ఆయనకు ఒకే ఒక కూతురు, యువరాణి సత్య. ఆమె కేవలం అందగత్తె మాత్రమే కాదు, యుద్ధ విద్యల్లో ఆరితేరిన గొప్ప యోధురాలు కూడా. అంతా బానే ఉందనుకుంటున్న టైంలో రాజుగారికి ఒక వింత జబ్బు చేసింది. రాజ్యంలోని గొప్ప గొప్ప వైద్యులందరికీ అంతుపట్టని జబ్బు అది. ఆ జబ్బు వల్ల ఆయన తన గతాన్ని మొత్తం మర్చిపోయారు. తన వాళ్లను, తన రాజ్యాన్ని, చివరికి కన్న కూతురుని కూడా గుర్తుపట్టలేని దయనీయమైన స్థితికి చేరుకున్నారు. చూడండి, ఇది ఒక రాజ్యానికి ఎంత పెద్ద సంక్షోభమో, ఒక కూతురికి అంతకు మించిన వేదన గదా. అప్పుడే ఒక ఋషి ముందుకు వచ్చి, ఈ వ్యాధికి ఒకే ఒక మందుంది, అదే సంజీవని మణి అని చెప్పాడు. అయితే దాన్ని సాధించడం అంత సులభం కాదు, అది ప్రాణాలతో చెలగాటమాడ్డమే అని కూడా హెచ్చరించాడు. ఇక్కడే మన కథానాయిక తన తండ్రి కోసం ఒక అసాధ్యమైన సాహసానికి సిద్ధమవుతుంది. తండ్రిమీద ఉన్న ప్రేమతో యువరాణి సత్య ఏమాత్రం ఆలోచించకుండా ఆ భయంకరమైన నీలగిరి పర్వతాన్ని ఒంటరిగా ఎక్కడానికి బయల్దేరింది. తన ఆయుధం ధైర్యమైతే ఆ ధైర్యానికి కారణం తండ్రిమీద ఉన్న ప్రేమ. ఆ 4 రోజుల ప్రయాణం చాలా కఠినంగా సాగింది. సత్య ఊహించని సవాళ్లను ఎదుర్కొంది. దారి తప్పించే మాయా అడవులు, ఎముకలు కొరికే మంచు తుఫాన్లు, ఇవేకాక తనను ఎత్తుకుపోవాలని చూసిన ఒక పెద్ద రాక్షస పక్షిని కూడా తన పదునైన బాణాలతో ఓడించింది. ఆమె గుండెలో ఉన్న తండ్రి ప్రేమే ప్రతి అడ్డంకిని దాటేలా చేసింది. చివరికి ఆమె ఆ పర్వత శిఖరాన్ని చేరుకుంది. మంచుతో కప్పబడిన ఆ కొండల మధ్యలో ముదురు నీలిరంగు నీటితో మెరుస్తున్న నీలమణి సరోవరాన్ని చూసి ఆశ్చర్యపోయింది. ఆ నీటినుంచి ఏదో ఒక దైవికమైన కాంతి వస్తోంది. నెమ్మదిగా ఆ సరస్సు దగ్గరకు వెళ్తున్న సత్యకు ఒడ్డున స్పృహ లేకుండా పడి ఉన్న ఒక యువకుడు కనిపించాడు. అతని బట్టలు పాము కుబుసంలా వింతగా మెరుస్తున్నాయి. సత్య అతన్ని మేల్కొల్పింది. కళ్ళు తెరిచిన అతను, నేనెవర్ని, ఇది ఎక్కడా అని అయోమయంగా అడిగాడు. అతని నిస్సహాయత చూసి జాలిపడిన సత్య అతనికి శేషాంకాన్ని పేరు పెట్టింది. రోజంతా ఇద్దరు మాట్లాడుకున్నారు. ఆ పరిచయం కాస్తా వాళ్ల మధ్య ఒక బలమైన ప్రేమబంధంగా మారింది. సూర్యాస్తమయమవుతోంది. అప్పుడే అసలు కథం మొదలైంది. శేషాంకుడు ఒక్కసారిగా భరించలేని నొప్పితో విలవిలాడిపోయాడు. సత్య, వెనక్కి వెళ్ళిపో అని అరుస్తూ ఆ సరస్సులోకి దూకేశాడు. ఒక్క క్షణంలో ఆ నీటిలోంచి సగం మనిషి, సగం పాము రూపంలో ఒక శక్తివంతమైన నాగరాజుపైకి వచ్చాడు. ఆశ్చర్యమేంటంటే అతని ముఖం అచ్చం శేషాంకుడిలాగే ఉంది. అప్పుడే బయటపడింది అతని భయంకరమైన శాపం వెనుకున్న అసలు రహస్యం. శేషాంకుడు తన కథ చెప్పటం మొదలుపెట్టాడు. తను పాతాళలోకానికి యువరాజునని, తన శత్రువైన కర్కోటకుడు మోసంతో తనమీద ఒక శాపం వేశాడని చెప్పాడు. ఆ శాపం వల్లే పగలు మనిషిగా, రాత్రి నాగరాజుగా మారుతున్నాడని, అమృతమణి అనే రత్నంతో మాత్రమే ఈ శాపం పోతుందని చెప్పాడు. అప్పుడే సత్యకు అసలు విషయం అర్థమైంది. తను వెతుకుతున్న సంజీవని మణి, శేషాంకుడు చెప్పిన అమృతమణి రెండూ ఒకటే. తన తండ్రిని, తను ప్రేమించినవాణ్ణి ఇద్దర్నీ రక్షించడానికి ఆ మణిని ఎలాగైనా సాధించాలని ఆమె గట్టిగా నిర్ణయించుకుంది. శేషాంకుడు వద్దని వారిస్తున్నా సత్య వినలేదు. నీలో నేను ఒక మంచి స్నేహితుణ్ణి, నా ప్రేమను చూసుకున్నాను, నిన్ను ఇలా వదిలి వెళ్లలేను అంది. ఇది కేవలం సాహసం కాదు, ప్రేమతో చేసిన ఒక ప్రమాణం. శేషాంకుడిచ్చిన ఒక కాంతి సహాయంతో నీటి రాక్షసులు కాపలా ఉండే ఆ ప్రమాదకరమైన సరస్సులోకి ఆమె దూకింది. కాని ఈ సాహసానికి ఒక కండీషనుంది. సూర్యోదయంలోపు ఆమె ఆ మణితో బయటకు రాకపోతే ఆ గుడి తలుపులు శాశ్వతంగా మూసుకుపోతాయి. ఆమె ఆ పాతాళలోకంలోనే చిక్కుకుపోతుంది. సమయం ఆమెకు విరోధంగా పరిగెడుతోంది. సత్య ఎన్నో అడ్డంకులు దాటి గుడి లోపలికి వెళ్లి అమృతమణిని తీసుకుంది.
కాని ఆమె బయటకు వస్తుండగా ఆ దుర్మార్గుడు కర్కోటకుడు ప్రత్యక్షమై ఆమె దారికి అడ్డుగా నిలబడ్డాడు. ఇక్కడే అసలు పోరాటం మొదలైంది. ఒకవైపు సత్య కర్కోటకుడితో పోరాడుతుండగానే సూర్యోదయం అయింది. ఆ సూర్యకిరణాలు తగలగానే శేషాంకుడు తన నాగరూపాన్ని కోల్పోయి స్పృహ లేకుండా మనిషిగా మారి నీటిలో మునిగిపోవటం మొదలుపెట్టాడు. అదే సమయంలో కర్కోటకుడు సత్యను చంపడానికి కత్తి ఎత్తాడు. ఆ క్లిష్టమైన క్షణంలో సత్య ఒక నిర్ణయం తీసుకుంది. తన ప్రాణాలను లెక్క చేయకుండా కర్కోకుటుణ్ణి వదిలేసి మునిగిపోతున్న శేషాంకుడి వైపు ఈదింది. తన చేతిలో ఉన్న ప్రాణదాయిని అమృతమణిని అతని గుండెకు ఆనించింది. ఇది త్యాగపూరితమైన ప్రేమకు అసలైన నిదర్శనం. సత్య చేసిన ఆ త్యాగానికి ఒక అద్భుతం జరిగింది. అమృతమణి నుండి వచ్చిన ఒక పెద్ద కాంతి కర్కోటకుడిని బూడిద చేసింది. శేషాంకుడి శాపాన్ని పూర్తిగా పోగొట్టి అతనికి తన శక్తులన్నిటినీ తిరిగి ఇచ్చింది. తన అసలు రూపంలోకి వచ్చిన శేషాంకుడు గాయపడిన సత్యను ఒడ్డుకు చేర్చాడు. అమృతమణితో ఆమె గాయాలను నయంచేసి తన మాయశక్తులతో ఇద్దరిని క్షణాల్లో చంద్రగిరి రాజ్యానికి తీసుకువచ్చాడు. సత్య ఆ మణిని తన తండ్రి తలపై పెట్టగానే ఆయనకు వెంటనే గతం గుర్తొచ్చింది. తన కూతురి ధైర్యాన్ని, శేషాంకుడి కథను విని ఆ రాజు ఎంతో సంతోషపడ్డాడు. ఆ రాజు వారిద్దరి పెళ్లిని ఘనంగా జరిపించాడు. ఒక మానవ యువరాణి, ఒక నాగరాజు ఒక్కటవ్వడంతో ఆ రెండు లోకాల మధ్య ఎప్పటినుంచో ఉన్న శత్రుత్వం పోయి శాంతి నెలకొంది. శేషాంకుడు తిరిగి తన పాతాళలోకాన్ని గెలుచుకుని సత్యతో కలిసి ప్రజలను సంతోషంగా పాలించాడు. వారి త్యాగపూరితమైన ప్రేమ, ధైర్యసాహసాల కథను ఆ నీలమణి సరోవరం ఈనాటికి గుర్తుచేస్తూనే ఉంది. ఈ పురాణం మనకు ఒక్కటే చెబుతుంది: నిజమైన ప్రేమ ఎంతటి దుష్టశక్తులనైనా, ఎలాంటి చీకటి మంత్రాలనైనా ఓడించగలదు.